హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ కన్నా ఈవినింగ్ స్నాక్ లాగన్నా చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. దానికోసం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపగుళ్ళు, కొద్దిగా శనగిత్తనాలు, కొన్ని పుట్నాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి సన్నగా తరగాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది మసాలాలో. ఇది కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1 కప్పుకు తీసుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, మనకు సరిపడంత ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనియాలి. ఈ మిశ్రమం అనేది మగ్గుతూ ఉంటుంది. అంతలోపు మనం ఈ మిశ్రమంలో వేయాల్సిన పౌడర్ అనేది చేసుకున్నాం. దానికోసం ముందుగా జార్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు దాకా శనగిత్తనాలు తీసుకొని అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ అనేది చాలా ఫైన్గా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత 4-5 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని పిండుకొని ఒక 1/2 గ్లాస్ వచ్చేంత వరకు జ్యూస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం బొరుగుల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని మనం ఈ బరుగుల్ని బాగా కడిగి బాగా పిండి నీళ్లు వెళ్ళేంత వరకు బాగా పిండి ఒక సపరేట్ పాత్రలో తీసుకోవాలి. ఇలా ఈ బొరుగుల్ని ఒక సపరేట్ పాత్రలో తీసుకున్నాం. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం అందులో వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ని కూడా అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని సరి చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ అనేది మనకు బయట ఉంటే ఒక 2 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం వరకు మనకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కలుపుకొని తినచ్చు. ఆ తర్వాత మనం ఈ మసాలాని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బొరుగుల్లో వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసి మసాలా అంతా బరుగులు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు హీట్ చేసేస్తే వేడిగా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. మరి ఈ మసాలాని కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా చేసుకొని తినచ్చు. ఈ మసాలాని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.